వరల్డ్ ఎకనామిక్ ఫోరము లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద టాప్ నాచ్ ఇంటెలెక్చువల్ బేసెస్ వాళ్ళే ఒకసారి వచ్చేసేమో బ్లాక్ చైన్ అంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు, ఏఐ అంటారు, డేటా సైన్స్ అంటారు. ఇలా మల్టిపుల్ న్యూస్లు వస్తుంటాయి. అన్నీ కూడా చాలా ఆథెంటిక్ సోర్సెస్ నుండి వస్తాయి. సో ఇమాజిన్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఇంకా ఇమాజిన్ ఒక 12th కంప్లీట్ అయిన వాళ్ళు ఒక పేరెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ స్టూడెంట్ వాడికేం తెలుసు? వాడు ఇమీడియట్గా ఓకే అరే ఏ అంటే జాబ్స్ ఇమీడియట్గా కాలేజీలు తీసేసి ఏ ఎక్కడ ఉందో చూస్తాడు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఇది కాదు అంటాడు. వాడు జాయిన్ అయినోడేమో అర్రే నేను జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యా కానీ సైబర్ సెక్యూరిటీ జాయిన్ అవ్వాల్సింది. ఇంకొకటేమో అరే ఐఓటీ అన్నారు కదా ఆ రోజు నేను ఐఓటీలో జాయిన్ అయ్యానే, ఈ లోపు ఏంటి కొత్తగా వచ్చేసి బ్లాక్ చైన్ అంటారని వాడు కన్ఫ్యూజన్. ఈ లోపేమో క్రిప్టో మార్కెట్ అదంతా పెరిగిపోతుంది. ఓకే మొత్తం అంతా ఈ బ్లాక్ చైన్ వాళ్ళు కూర్చొని ఏదో క్రిప్టో కరెన్సీ ప్రింట్ చేస్తారో లేకపోతే అది వస్తుందో అని వాడు కూడా అనుకుంటాడు. ఏఆర్ విఆర్ అనగానే ఓకే ఇంకా. సో ఇదేంటి అంటే అందరికీ యాజ్ ఏ ఈ కన్ఫ్యూజన్ ఒకళ్ళకి నీకు నాకు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇదే కన్ఫ్యూజన్.